మీ పిల్లలైన వారికి మీరు ముందుగా చెప్పిన ఈ వాస్తవాలను మరొకసారి గుర్తు చేయడానికి మీ పిల్లల మధ్యకు ఈ చివరి రోజున కూర్చున్నాను. నిష్ప్రయోజనం కాకుండా ఫలము తీసుకొని రాగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ చివరి రోజు వరకు దేవుడు తను అనుకున్న మాటలన్నీ మన మధ్య చెప్పాడు అని, మీరు తెలుసుకోవలసిన విషయాలను ఆయన ఖచ్చితంగా వివరించారు అని నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రియులారా, ఈ మహాజ్ఞానం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడానికి ఈరోజు ఎన్నెన్నో భారీ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా పిల్లలు ప్రయాసపడుతున్నారు. సమాజంలో దేవుడు అంటే ఎవరికీ లెక్కలేదండి. ఒక ఆపద వస్తే ఆ ఆపదను తీర్చడానికి దేవుడి దగ్గరికి వెళ్తారు. ఆపద మొక్కును తీర్చుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్తారు. వాడు ఎవరైనా కానివ్వండి, క్రైస్తవులైతే కానుక అంటారు, హైందవ సోదరులైతే మొక్కుబడి అంటారు. ఇలా రకరకాల మనోభావాలు కలిగినటువంటి అనేక శాఖలకు చెందినవారు, మతాలకు చెందినవారు ఈ పదాలను ఉపయోగించుకుంటారు. చివరికి ఈరోజు దేవుడు ఎవరు అనేది ప్రశ్నార్థకంగానే ప్రపంచాన్ని మిగిలిపోయింది. మొదటి తరగతికి చెందిన వారు అసలు దేవుడే లేడు అంటున్నారు. వాళ్ళలో ఎక్కువ మేధావి వర్గానికంటే లోక విద్యను అభ్యసించిన వారు ఏమండి, వాళ్ళు జ్ఞానులు అనుకోవటం మన పొరపాటు. లోకంలో ఉన్న శాస్త్రీయ పరిశోధనలు, సిద్ధాంతాలు, వీటన్నిటి వెనుక ఉన్నది ఏంటంటే మన కళ్ళ ముందున్న అనుభవిస్తున్న ఈ ప్రకృతేనండి. వృక్షాన్ని చూసి వృక్ష శాస్త్రం రాసినందుకు అతనిని శాస్త్రవేత్త అన్నారే తప్ప అసలు ఆ వృక్షం అక్కడ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, దీని ప్రారంభం ఏంటి అనే దాని మూలాల్లోనికి ఏ శాస్త్రవేత్త వెళ్ళడండి. అలాగే ఆకాశాన్ని చూసిన తర్వాత అంతరిక్షాన్ని పరిశోధించాడు, హబుల్ టెలిస్కోప్ కనిపెట్టాడు, కాస్మాలజీని రాశాడు, ఉన్నది చూసి రాశాడు, సుదూరంగా ఉన్నది భూతత్వంలో చూసి రాశాడు. చూసి రాసినవి ఇలాగూ ఏ శాస్త్రం గురించి మనం ఆలోచించినా ప్రతి శాస్త్రం ఆయా శాస్త్రవేత్తలు చూసి వ్రాసారే తప్ప వాళ్ళు ఓనుగా వాళ్ళ దగ్గర క్రియేటివిటీ అనేది లేక చూసి రాశారు. ఆ రాసింది మాదని వాళ్ళు చెప్పారు. ఆ మాదని చెప్పిన ఆ సర్ ఐజాక్ న్యూటన్ ఒక ఆకర్షణ సిద్ధాంతం గురించి రాసినందుకు సర్ ఐజాక్ న్యూటన్ అన్న. అసలు ఈ ఐజాక్ అనే బైబిల్లోని అబ్రహాము కుమారుడని ఇస్సాకు పేరు పెట్టుకుని ఒక క్రైస్తవుడు అనే సంగతి అందరికీ తెలుసు ప్రపంచంలో. కానీ ఇది న్యూటన్స్ థియరీ అంటారు. ఇలాగా ఒక్కొక్క శాస్త్రవేత్త తను సిద్ధీకరించిన దానిని, తయారు చేసిన దాన్ని, మరి పరిశోధించి రాసిన దాన్ని ఆ శాస్త్రవేత్త పేరుని ఈ రోజు వరకు మనం పిలుస్తున్నాం. కానీ ప్రపంచ శాస్త్రవేత్తలారా, ఖబర్దార్ అంటూ నేను ఒక పుస్తకం రాశాను. మీరు బుక్ స్టాల్లో చూడండి, వాటిని తప్పనిసరిగా దొరుకుతుంది. ఈ విషయాలను నేను సవాల్ చేస్తూ నాసా వాళ్ళకి రాశాను. ఆ విధంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి రాశాను. చాలామందికి రాశారండి. ఇవన్నీ కూడా ఇవి మీకు ఎలా వచ్చాయి? వీటి మూలకాలు మీరు బైబిల్ని కాపీ చేశారని నేను అంటున్నాను. మీరు కాపీ చేయలేదని నిరూపించుకోవటానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇలా ఏ ఒక్కరు కూడా అండి ఈరోజు ప్రపంచంలో ఎనీ స్పేస్ ఏజెన్సీ, కాస్మాలజీకి సంబంధించి అలియన్స్ వచ్చేస్తున్నాయి భూమి మీదకి, మరి గ్రహాల్లో కూడా చాలా బుద్ధజీవులు ఉన్నాయని లేనిపోని మరి కథలు చెప్పుతూ ప్రపంచాన్ని నమ్మించి మరి ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తున్నంత తారాస్థాయికి వాళ్ళ పిచ్చి వెళ్ళిపోయింది అనటంలో సందేహం ఏమీ లేదు. కనుక వాళ్ళు దేవుడు లేడు అంటారు. ఇకపోతే దేవుడు ఉన్నాడు అని ఎవరినైనా అడిగితే, నాయన దేవుడు ఉన్నాడా అంటే ఈయనొక పేరు చెప్తారు, ఆయనకు పేరు చెప్తారు, ఆయనకు పేరు చెప్తారు, ఆయనకు పేరు చెప్తారు.
ఈ పరిస్థితిని చూసిన దేవుడు ఏమనుకుంటాడు? నాకంటూ ఒక 5 పిల్లలు ఉంటే, అమ్మా అని నా పిల్లల్ని, నాన్న అని నా పిల్లలు పిలిచినప్పుడు ఒక కుమారుడు ఒక తండ్రి పేరు చెప్పి, ఒక కుమార్తె మరొక తండ్రి పేరు చెప్పి, మరొక కుమారుడు మరొక తండ్రి పేరు చెప్తే నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాను. అప్పుడు నా గర్భాన్న పుట్టిన వీళ్ళు ఎవరి తండ్రులు, ఎవరి పేరులో తండ్రులను చెప్పుకోవటానికి ఏంటి పరిస్థితి, భయానక వాతావరణం అని భయపడిపోతాం. నేను తండ్రిగా భయపడతాను. ఈరోజు పరలోకపు తండ్రి పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు లేడనే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు ఉంటే ఉండొచ్చండి, పలానా కావచ్చని సందేహించి చెప్పేవాళ్ళు ఉన్నారు. లేదండి మా దేవుడు వీళ్ళే, మా దేవుడు ఈయనే, మా దేవుడు ఈయనని చెప్పుకునేవాళ్ళు ఉన్నారు. అసలు దేవుడు అంటే భయం లేని వ్యవస్థకు దేవుడిని తెలుసుకునేది ఎప్పుడు? ఒకసారి ఈ పాట చూడాలి మీరు. మీరు చూడబోయే ఈ పాటలోని దృశ్య రూపాలన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో సంభవించిన యథార్థ సంఘటనలు. ప్రియులారా, సృష్టిని దేవుడు చేశాడు. ఆ దేవుణ్ణి మనిషి నమ్మకపోవడం మనిషి చేసే పెద్ద నేరం. ఆ దేవుణ్ణి మనిషి నమ్మకపోగా ఆ దేవునినే బోనులో నిలబెట్టాలని ఆ దేవునిపై కేసు వేయడం ఇంకెంత పెద్ద నేరం ఒక్కసారి మీరు ఆలోచించండి. కన్న తండ్రి లేడనడం ఎంత నేరమో, దేవుడు లేడనడం కూడా అంతే నేరం. ఒకనాడు దేవుళ్ళ మీద సినిమాలు తీశారు, ఇప్పుడు అదే దేవునిపై కేసు వేయాలని సినిమాలు చూపిస్తున్నారు. ఇంతకీ దేవుడు ఉన్నాడా లేడా? అందుకే ఈ పాట చూడండి, వినండి, చూడండి, ఆలోచించండి, నిజం గ్రహించండి. నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ షో బోనులో భగవంతుడు. ఎవరికైనా ప్రాబ్లం వస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తాం, కానీ ఆ భగవంతుడే నా ప్రాబ్లం అంటున్నాడు. ఈ రోజు మన గెస్ట్ మిస్టర్ గోపాలరావు. దేవుడి మీద కేసు వేయడం మీకు తప్పు అనిపించట్లేదా? కేసు వేయకపోతే చట్టాన్ని నా చేతిలోకి తీసుకోమంటారా ఏంటి? అయినా మనిషి తప్పు చేస్తే కేసు వేయొచ్చు, అదే తప్పు దేవుడు చేస్తే వదిలేయాలా? ఏం మాట్లాడుతున్నారండి? నిజం అన్నది ఒకటి ఉంటుంది, అది ఎప్పటికీ మారదు. సోదరా, మానవులకు తెలిసిన దేవుళ్ళందరి గురించి నేను తెలుసుకున్నాను. వాళ్ళకి పేర్లు, రూపాలు, నివాస స్థలాలు ఉన్నాయి. నువ్వు తల వంచుకొని నిలబడి ఉన్నప్పుడు ఒక దేవుడు నీతో మాట్లాడాడు, అవునా? నిజమే కదా? అయితే ఏ దేవుడు? ఆయనకున్న శక్తులేమిటి? అతని స్వరూపం ఎలాగుంది? ఆయన ఎక్కడున్నాడు? ఇది మూర్ఖత్వం. ఆ దైవ ఆదేశాన్ని నమ్మటానికి నేను, నా సోదరుడు సిద్ధంగా లేము. ఒక దేవుడు చాలుడు అన్న భావన ప్రజల్లో కలిగించింది నువ్వే. దేవుడు ఇచ్చిన సామ్రాజ్యాన్ని నువ్వే నాశనం చేద్దాం. దేవుడు నాకొక దేవుడట, నీకొక దేవుడు నాకొక దేవుడట. తల్లొకరే తండ్రొకరే మను
మనుషులకందరికీ తల్లొకరే తండ్రొకరే ఈ మనుషులకందరికీ పిల్లలకే తండ్రులు ఉంటారా పిల్లలకే తండ్రొకడుంటాడా మనిషికి ఒక దేవుడు ఉంటాడా మనుషులు దేవుని విడగొడతారా నీకొక దేవుడు నాకొక దేవుడట మనుషులెందరున్నా వారికి తండ్రొకడే భూమి మీద ప్రతి వారికి తల్లి ఒక్కరే మొదటి మనిషి ఆదాముకి ఆ దేవుడు ఒక్కడే నీకు జన్మనిచ్చిన నీ తండ్రికి తండ్రి ఒక్కడే పిల్లలకే తండ్రులు ఉంటారా ఉంటాడా మనిషికి ఒక దేవుడు ఉంటాడా మనుషులు దేవుని విడగొడతారా నీకొక దేవుడు నాకొక దేవుడట నీకొక దేవుడు నాకొక దేవుడట ये भगवान कौन है ये भगवान कौन है ఆదాముకి ఒక దేవుడే అతని భార్యకి ఒక దేవుడే మన పూర్వీకులకొక దేవుడే పితరులందరికీ ఒక దేవుడే ఆదాముకి ఒక దేవుడే అతని భార్యకి ఒక దేవుడే మన పూర్వీకులకొక దేవుడే పితరులందరికీ ఒక దేవుడే మనిషి మనిషినొక దేవుడు చేస్తాడా ఈ ప్రపంచానికి ఒక దేవుడే ఉంటాడా పిల్లలకే తండ్రులు ఉంటాడా పిల్లలకే తండ్రొకడుంటాడా మనిషికి ఒక దేవుడు ఉంటాడా మనుషులు దేవుని విడగొడతారా నీకొక దేవుడు నాకొక దేవుడట నీకొక దేవుడు నాకొక దేవుడట ఇది నేటి ప్రపంచ పరిస్థితి. దేవుని పరిస్థితి ఏంటో ఇప్పుడు మనం ఆలోచించాలి. తాను కలిగించిన తన పిల్లలు తన రూపమందు చేయబడ్డారు. అది మనం. తన రూపంలో ఉన్నవాళ్ళు తనలా మారకుండా, తనలా బ్రతకకుండా, తనలా ఉండకుండా దోపిడి దొంగలుగా, స్వార్థపరులుగా, హంతకులుగా,
ఈరోజు సమాజంలో ఏ దేశంలో చూడండి ఈ నేరస్తులు లేని దేశం అంటూ ఏది లేదండి. పెద్ద పెద్ద దొంగలు, పెద్ద పెద్ద రాక్షస జాతికి చెందిన వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. కనుక ఈ అమాయక ప్రపంచం ఎప్పుడు ఏ క్షణం మండిపోతుందో అన్న భయం శాస్త్రవేత్తలకు ఉంది. దేవుని ఎరుగకపోయినా శాస్త్రాన్ని తెలిసిన వారు గనక ఈ రోజున్న యుద్ధానికి సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీ ఎంతవరకు డెవలప్ అయిందో వాళ్ళకి తెలుసు గనక ఈ రాత్రి శాస్త్రవేత్తని నిద్రపోడండి. దైవ జనులుకుంటుంది. తర్వాత దేవుని కోపం మానవులపై మండుతుంది. ఈరోజు ఏ క్షణాన ఏ విపత్తు ఈ ప్రపంచాన్ని తాకుతుందో తెలీదు. ఒక పక్క మనిషిని చంపుకోవడానికి సిద్ధపడుతున్నాడు, దేశం దేశాన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఒక ప్రక్క దేవుడు ప్రపంచంలో ప్రతి దేశాన్ని చక్కబెడుతున్నాడు. ఇలాంటి భయానక వాతావరణంలో సమాజం ఆనందంగా ఉందండి. క్లబ్బులు అంటుంది, పబ్బులు అంటుంది, ఆనందం అంటుంది, సంతోషం అంటుంది, ధన సంపాదన అంటుంది, సుఖ జీవితం అనుకుంటుందే కానీ సొసైటీని, ఈ సమాజాన్ని వాళ్ళు మార్చటానికి, సమాజంగా మార్చటానికి ఏ ఒక్కరూ కూడా ప్రయత్నించడం లేదనే సంగతి మనకు అర్థమైపోతుంది. అందుకే దేవుడు ఏం చేశాడో, ఏమి రాయించాడో ఒకసారి బైబిల్ విప్పి ఇర్మియా పెద్ద ప్రవక్తలలో ఒకరైన ఇర్మియా గారు రాసినటువంటి మరి ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 25వ వచనం నుండి 30వ వచనం వరకు కొన్ని మాటలు మాత్రమే పైన చూద్దాం మనం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 25వ వచనం నుండి దేశంలో దేవునికి పని ఉన్నది అని మీ బైబిల్లో ఉందో అది చూడండి. ఏ దేశములో దేవునికి పని? ఏ దేశమైతే, మళ్ళా హెస్కేల్ దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో మాట్లాడిస్తున్నాడు. ఏ దేశమైతే నాకు విరోధమై పాపము చేసినదో ఆ దేశానికి నేను విరోధిని. హెస్కేల్ గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. హెస్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, ఈ ప్రపంచంలోని ఏ దేశమైనా విశ్వాసఘాతకం, నాకు నా ఎడల ఘాతుక చర్య చేశారు వాళ్ళు. నేను తండ్రిని కాదా? నేను వాళ్ళకి జన్మనివ్వలేదా? నేను వాళ్ళకు ప్రకృతిని చేసి వాళ్ళ కాళ్ళ కింద నేను పెట్టలేదా? విశ్వాసఘాతక చర్య కాదంటారు అది. విశ్వాసఘాతకం ఉండదు. దేశానికి ద్రోహం చేస్తే దేశద్రోహి అవుతాడు, దేవునికి ద్రోహం చేస్తే దైవద్రోహి అవుతాడు. ఏమండి, దేశానికి చేసిన వాడు దేశద్రోహి అయినప్పుడు వాడు మరణములకు తగిన వాడని మన ఇండియన్ పీనల్ కోడ్ దాన్ని వాళ్ళకి శిక్ష విధిస్తే, మరి దేవుని పీనల్ కోడ్ బైబిలు ఏ శిక్ష విధించాలి? దైవద్రోహులు కదండి. దేవునికే విశ్వాసఘాతకం చేశారటండి. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారాన్ని లేకుండా చేస్తాను, కరువును పంపిస్తాను, మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. ఆకాశ పక్షుల్ని ఇచ్చింది వాళ్ళ కోసమే, భూమి మీద చతుష్పాద జంతువులను ఇచ్చింది వాళ్ళ కోసమే, సముద్రములో ఎన్నో కోట్ల రకాలైన మత్స్యాలను, చేపలను ఇచ్చింది వాళ్ళ కోసమే, సూర్యుడు వాళ్ళ కోసమే, నక్షత్రాలు వాళ్ళ కోసమే, గ్రహాలు వాళ్ళ కోసమే. భూమి యూనివర్స్ కేంద్రంలో ఉండి విశ్వానికి కేంద్ర స్థానంలో పెట్టి భూమి మీద నుంచి నేను విశ్వానికి పరిపాలన జరిగిస్తున్నాను. అలాంటి భూమి మీద ఉన్న నా రూపం కలిగిన నా పిల్లలే నాకు ద్రోహం చేస్తే నేనేం చేయాలి? వాళ్ళకి నేను విరోధనవుతాను అని మరలా వచ్చేయండి ఇర్మియా గ్రంథానికి 50వ అధ్యాయంలో 25వ వచనంలో దేశములో దేవునికి పని ఉన్నది. యెహోవా తన ఆయుధశాలను
తెరుస్తాడట. చూడండి, ఆయనకి ఇందాక కుమారుడు ప్రసన్నబాబు మాట్లాడాడు. దేవుని ఆయుధాలు బయోలాజికల్ వెపన్స్ కావు, దేవుని ఆయుధాలు కంప్యూటర్ టెక్నాలజీ కాదు. దేవుని ఆయుధాలు మనకంటే ఎన్నో రెట్లు అతి చిన్నదైన ఒక చిన్న పురుగే మనకు శత్రువు అయితే మన పరిస్థితి ఏంటి చెప్పండి. ఈ భయం ప్రపంచానికి లేదు. మరి మనం కల్పించాలి. దేవుడు తన ఆయుధశాలను తెరుస్తాడట. ఏమంటున్నాడు? కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలకు తెచ్చుచున్నాడు. తన కోపాన్ని తీర్చే ఆయుధాన్ని. ఒరే, నిన్ను ఒక్కసారి చంపకూడదురా, ఎప్పుడూ చంపుతూ ఉండాలని ఎలాగ ఒక ప్రత్యర్థి తన శత్రువుతో మాట్లాడతాడు మనకు తెలుసు. నువ్వు ఒక్కసారే చావకూడదు, నిన్ను కొట్టి 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 చంపుతాను అంటాడు, నిన్ను చిత్రహింసలు పెట్టి చంపుతాను అంటాడు. దేవుడు కూడా అదే పదప్రయోగం జరుగుతున్నట్టుంది కదండి. శేషము లేకుండా కసవ అంటే చెత్త కుప్పలుగా వేసి దానిని నాశనము చేసేస్తానన్నాడండి. దేవుడికి ఎంత కోపం ఉందా అంటే, అవునండి, చాలా కోపం, చాలా కోపం అండి. దేవునికి చాలా కోపం. మరి ఈ ప్రపంచాన్ని ఎవరండి కాపాడతారు? మేము ఎంతమంది అండి? ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అంతా కలిపితే ఒక 2 లక్షల మంది ఉంటారు మేము ప్రపంచవ్యాప్తంగా. 750 కోట్ల మంది కదండి ప్రపంచ జనాభా. వీళ్ళందరిలో దేవునికి కూడా కోపం వస్తే నువ్వేమైపోతావని భయం చెప్పే మార్గం ఎలా అండి? ఒకటి నిజమండి, ఈరోజు ప్రపంచ క్రైస్తవ జనాభా 250 నుంచి 300 కోట్ల మంది అండి. 750 కోట్ల ప్రపంచ జనాభాలో క్రైస్తవ జనాభా ఎంతో తెలుసా మీకు? ప్రపంచంలో 250 to 300 crores, 300 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారండి. 750లో 300 కోట్ల మంది క్రైస్తవులు తీసిస్తే 450 కోట్ల మందే దేవుడంటే భయము లేని వారు, దేవుణ్ణి నమ్మని వారు, దేవుణ్ణి నిర్లక్ష్యపెట్టేవాళ్ళు దైవద్రోహులుగా మారుతున్నప్పుడు ఈ 300 కోట్లు 450 కోట్ల మందికి చెప్పడానికి ఎంతకాలం ఉండి పడుతుంది? 1 monthలో మనం ఈ ప్రపంచాన్ని మార్చేయగలం. 1 month, ఓన్లీ 1 month. అందరూ చేతులు కలిపితే, ప్రపంచ క్రైస్తవ్యం ఒక గీత మీదకి వచ్చేస్తే మిగిలిన 450 కోట్లు, ఒక మనిషికి 3 చొప్పున లెక్కలు వేసుకోండి సుమారుగా. ఒక క్రైస్తవుడు 3కి వాక్యం చెప్పగలిగితే ఎంతకాలం మన సువార్త ప్రకటించవచ్చు? 1 నెలలోనే సువార్త యొక్క మహాజ్ఞానాన్ని వాళ్ళకు మనం బోధించగలం. కానీ ఈరోజు క్రైస్తవ్యం నిద్రపోతుందండి. క్రైస్తవ్యం మత్తులోకి వెళ్ళిపోయింది. ఇక క్రైస్తవ్యమే దారి చూపే నాయకులే మత్తులోకి వెళితే ఇక సమాజం ఏమవుతుంది చెప్పండి? రోజు రోజుకి చూడండి పరిస్థితులు ఎంత కుళ్ళిపోతున్నాయో. భయం అండి. ఆయన ఆయుధశాలలో యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం చూడండి దేవుని పిల్లలారా. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనం, ఈ మాట జనానికి తెలియచేయవలెను. ఎప్పటి చెప్పాడండి? ఎప్పుడు మాట చెప్పాడు? ఈ మాట జనానికి తెలియచేయవలెను, దేవుడు కట్టిన దానినే పడద్రోయుచున్నాడు. గ్రీన్ ప్లానెట్ అండి మనది, గ్రీన్ ప్లానెట్. తన కుమారుడు ప్రకృతి ఒడిలో చల్లగా నిద్రపోవాలని ఒక చిన్ని ప్లానెట్ అండి. విశ్వంలో ఇది అసలు కనిపించదండి, సూర్య కుటుంబంలో మాత్రం ఇది ఉందండి. పాలపుంత నక్షత్ర మండలంలోకి కానీ మనం వెళితే సూర్యుడు తప్ప సూర్యుడు చుట్టూ తిరుగుతున్న గ్రహాలు కనిపించవండి.
మిల్కీవే పాలపంత నక్షత్ర మండలం మధ్యస్థానానికి మనం వెళ్ళిపోతే మనకు భూమి కనిపించదండి. కనిపించని విశ్వంలో మరుగైన చోటు, మనం నివసించే యోగ్యం కలిగిన చోటు భూమండలం అండి. కనిపించని చోటున విశ్వానికే మొత్తం సిస్టమును బిగించానని చెప్తున్నాడండి. ఏంటండి బాబు ఆయన జ్ఞానం ఏంటండి? ఒకసారి చూద్దాం బైబిల్ చూద్దామండి. భూమి అట విశ్వానికి కేంద్ర స్థానంలో ఉంది అని దేవుడు చెప్పాడండి. మనుషులు రెండు చెప్పారండి. ఏమండి? సూర్యకేంద్ర సిద్ధాంతం అని ఒకటి చెప్పారు, భూకేంద్ర సిద్ధాంతం అని మరొకటి చెప్పారు. ఎక్కువ మంది శాస్త్రవేత్తలు భూకేంద్ర సిద్ధాంతాన్ని ఒప్పుకున్నారు, సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఒప్పుకోలేదు. అంటే మన ఉన్న ఈ భూమండలం, ఈ భూమి గ్రీన్ ప్లానెట్, సముద్రాలతో, పచ్చని మైదానాలతో, చక్కని ఎడారులతో, ఆరిన నేలతో, జనంతో నిండుకున్న ఈ జీవంతో నిండుకున్న జీవ గ్రహం అండి ఇది. ఇంకెక్కడ జీవం లేదండి. అలైన చుట్టూ అంటారు ఉత్తునండి, తెలుగు తక్కువ మాటలు అవన్నీ. దేవుని పిల్లలారా, యోబు గ్రంథం 38వ అధ్యాయము 33వ వచనం మీరు అందరూ చూడండి. ఎప్పుడు ఈరోజు చెప్పారు కదండి భూకేంద్ర సిద్ధాంతం అని. వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళంతా మన దృష్టిలో సండే స్కూల్ చిల్డ్రన్లు అంటాడు, సైంటిస్టులు అందరూ, ఎనీ కాస్మాలజిస్ట్. ఏమండి? మరి బైబిల్ చదివితే బైబిల్ ఎప్పుడండి? బైబిల్ ఇది ఎప్పుడు రాయబడింది? క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరాల క్రితం అండి. బిఫోర్ క్రైస్ట్ 15 to 1800 కాలం అండి. అది యోబు గారు రాసిన పుస్తకం. క్రీస్తుకు పూర్వం 1500, 1800 మధ్యకాలంలో రాయబడిన బైబిల్ అండి అది. యోబు గారు రాశారు. వీడు ఎప్పుడు చెప్పాడండి భూకేంద్ర సిద్ధాంతం? 1900లో చెప్పారండి వీళ్ళు. క్రీస్తు శకంలో 1900 సంవత్సరాల తర్వాత వీళ్ళు చెప్పారండి మనకిది. బైబిల్ ఎంత గొప్పదో చూసారా? అందుకేనండి నాసా వాళ్ళు ఎవ్వరు అసలు మాట్లాడరండి. నన్ను తెలియని వాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడండి. ఎందుకంటే భయం వాళ్ళకి. బైబిల్ గొప్పది చేసేస్తున్నాడు వీడు. వాళ్ళ బాధ ఏంటంటే ఈరోజు సమాజంలో నా మీద వాళ్ళకున్న కక్ష ఏంటో తెలుసా? బైబిల్ గొప్పదని ప్రపంచంలో వీడే నిలబెట్టేస్తున్నాడు అని భయపడుతున్నారండి. నిజాన్ని తెలుసుకుందామండి, తప్పే ఉందండి. చూడండి, చదువుతున్నాడు 38 యోబు గ్రంథము 33వ వచనం. ఆకాశ మండలపు కట్టడలు నీ వెరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వము. ఎంటైర్ యూనివర్స్ కండి, విశ్వానికట భూమి మీద ఉన్నాయటండి పునాదులు. తెలంగాణకి హైదరాబాద్లో ఉంటుంది. ఏమండి? ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాదు క్యాపిటల్ అండి. మరి మన భారతదేశానికి ఢిల్లీ క్యాపిటల్ అండి. అవునా అండి? అలాగే రష్యాకి మాస్కో క్యాపిటల్ అండి. ఏమండి? మరి విశ్వానికి భూమి క్యాపిటల్ అండి. ఈ క్యాపిటల్, ఈ ఎర్త్ మీద దేవుడు తన రూపాలమైన మనల్ని సృజించాడు గనుక, యావత్తు ప్రకృతిని మన కోసమే సృష్టించాడు గనుక, ఈ ప్రకృతి ఒడిలో చల్లగా నిద్రపోవాలని భూమికి సర్వాధికారాలు ఇచ్చాడండి. ఆ భూమి మీద ఉన్న నలుసు లాంటి మనిషి ప్రకృతిని చూసి, ప్రకృతిలో ఏదో ఉందనుకొని సృజించిన దేవుణ్ణి విడిచిపెట్టాడు, కనబడే వీటిని నమ్మాడు. అలాగే ఆమోసు గ్రంథం చూడండి ఒకసారి, ఎంత బాగా చెప్పాడు ఆయన. 9వ అధ్యాయం ఆమోసు గ్రంథము, 6వ అధ్యాయం ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొని వాడును, ఆకాశ మండలానికి భూమి యందు ఉన్నాయి పునాదులని చెప్పాడు దేవుడు. చేసిన వాడే, నిర్మించిన వాడే చెప్పగలడు కదండి. పెనసానికి రిపేర్ వస్తే పెనసానికి సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తారు. ఎందుకంటే అది తయారు చేసింది కనుక, వారంటీ వాళ్ళు ఇచ్చారు కనుక. అలాగే ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు అనుకోండి శాంసంగ్, అది రిపేర్ అయింది అనుకోండి శాంసంగ్ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తారు. ఎవరైతే దాన్ని చేశారో అందులో ఉన్న లోపాలను వాళ్ళే ఖచ్చితంగా కనిపెట్టగలరు. సృష్టిని ఎవరు చేశారండి? ఏ శాస్త్రవేత్తన చేశాడా? దానికి అదే వచ్చేసింది అంటాడు. వాడిని అడిగితే వాడు ఓటమి జవాబు అదేనండి, దానికి అదే వచ్చింది. నువ్వెలాగొచ్చావు? నాకు నేనుగానే వచ్చానంటాడా?
దీనికి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తాడు. నీకు ఆఫ్టర్ ఆల్ 6 అడుగులు ఎత్తున్న నువ్వు, నీకు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంటూ ఉంటే విశ్వానికి ఎంత హిస్టరీ ఉందో అసలు నీ మెదడు పగిలిపోద్ది బైబిల్ చదివితే. బైబిల్ అంత గొప్పదండి ప్రపంచంలో. ఎవరినైనా ఎనీబడి ప్రపంచంలో స్టీఫెన్ హాకిన్స్ అనేవాడు విశ్వం దేవుడు సృష్టి కాదు అన్నప్పుడు వాడు లండన్ వాస్తవ్యుడు. వాడికి సింహగర్జన పుస్తకంలో రాశానండి. వాడు సవాల్ చేసిన ఓ లెటర్ ఉంటుంది చూడండి, అందులో స్టీఫెన్ హాకిన్స్ అనేవాడు. వాడు క్రిస్టియన్ అండి, స్టెఫెన్ గారి పేరు పెట్టుకున్నాడు. వాడు నోరు లేదు వాయు లేదండి వాడికి. వాడు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అండి. వాడి స్నేహితుడు వాడికి ఈ టాకింగ్ ఒకటి కంప్యూటర్ తయారు చేసి ఇచ్చాడండి. దాని మీద వాడు శాస్త్ర పరిశోధనలో వాడు అనుకున్నవన్నీ ప్రపంచానికి చెప్తున్నాడండి. వాడికి రాసిన లెటరు జైశాలి సింహగర్జనలో ఉంటుంది చూడండి. దేవుడు ఉన్నాడని నేను చెప్తాను, దేవుడు లేడని నువ్వు చెప్పు. వెరీ గుడ్. నన్ను లండన్ రమ్మంటావా, నువ్వు ఇండియాకి వస్తావా? స్పాట్ పెట్టవలసింది నువ్వే, పెట్టన్నాను. ఉత్తరం లేదండి ఈవేళ వరకును, సమాధానం లేదండి. ఏంటి భయం? స్టీఫెన్ హాకిన్స్ అంటే ఈరోజు ప్రపంచ శాస్త్రవేత్తలకు ఎలాంటి గురువు లాంటి వాడు, పితామహుడు లాంటి వాడు. మొన్నటి వరకు ఎవరిని వాడిని పితామహుడు అన్నారండి? ప్రముఖ జ్యోతిష్య పండితుడు నోస్ట్రడామస్ జ్యోతిష్య పితామహుడని బిరుదులు పెట్టారండి 2012. నేను 2009లో సవాలు విసిరానండి ఆల్ మీడియా. ఎందుకంటే వీళ్ళే కదండి అన్ని హైలైట్ చేసేస్తుంటారు. ఒక చిన్ని అబద్ధాన్ని, ఒక చిన్ని నిజాన్ని గోరంతలు కొండంతలుగా చూపించి జనాన్ని నమ్మించేస్తున్నారు. బికాస్ దే ఆర్ బిజినెస్ పీపుల్. ఎవ్రీ మీడియా ఈజ్ ఎ బిజినెస్. ఏమంటే డబ్బు కావాలి. ప్రజల కొరకు ఈ పత్రిక మీదే అంటారు. మందా ఏదో ఒక పత్రిక ఇవ్వమనండి, ఊరకనే ఇవ్వరు. ఏదో మనల్ని మాయ చేయడానికి, మనల్ని మోసగించడానికి వాళ్ళ వ్యాపారం అండి అది. వాళ్ళ వ్యాపారంతో వాళ్ళ పత్రిక సేల్స్ బాగుండాలి, ప్రజల్లో బాగా వెళ్ళాలని వాళ్ళు అనుకుంటారండి. ఎన్నెన్నో జరుగుతున్నాయి కదండి. ఇంతమంది జనం ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, పేపర్లో ఏమైనా వచ్చిందండి? రాయరండి. వాళ్ళు ఎందుకు రాస్తారు? మనం అంటే వాళ్ళకి ఇష్టం లేదు. మనం ఎవరో డబ్బులు ఇవ్వం, అంతే కదండి. ముందు వాళ్ళు పిలవాలి, భోజనాలు పెట్టాలి, 500 ఇవ్వాలి విలేకరులకి, అప్పుడు మన చిన్న మొక్క వేస్తాడండి. అంత ప్రపంచంలో ఎవరు ఎక్కడా చెప్పలేని మహాజ్ఞానాన్ని ఏమంటే ఈ సూర్యాపేట పట్టణంలో నడి బొడ్డున ప్రకటిస్తుంటే, ఏమంటే ఎక్కడో కారు కింద పిల్లి చచ్చిపోతే 30 ఫోటోలు తీసేస్తావే. ఏమండి మీడియా వాళ్ళ గురించి చెప్తున్నానండి. వాళ్ళు ఎంత నిజంగా క్రైస్తవ ద్రోహులండి వాళ్ళు. మీరు ఏమనుకుంటున్నారో? వాళ్ళు క్రైస్తవ ద్రోహులండి మీడియా వాళ్ళు. నిజం చెప్పరు వాళ్ళు, అబద్ధం ఆడరు. వీళ్ళ టెక్నిక్ చాలా గొప్పదండి. మనుష్యుల మధ్య కిరాతకాన్ని సృష్టిస్తారు, మనుష్యుల మధ్య పగలు ద్వేషాలు రగులుస్తారు. ఏమండి ఒకరిని హైలైట్ చేయాలన్నా, ఒకరిని అన్పాపులర్ చేయాలన్నా వాళ్ళ చేతిలోనే ఉందండి. ఎందుకంటే కలం వాడి చేతిలో ఉంది కనుక, కెమెరా వాడి చేతిలో ఉంది కనుక. దేవుని పిల్లలారా, డోంట్ కేర్. 2009లో నేను ఛాలెంజ్ చేశాను మీడియాని, సిఎన్ఎన్ని, బీబీసీని. 2012 డిసెంబర్ 21కి యుగాంతం అయిపోతుందని మీరు అంటున్నారు. నేను అవ్వదని అంటున్నాను. అందరూ న్యూటన్ని కలిపేశావు, సర్ ఐజక్ న్యూటన్ కలిపావు, తర్వాత ఎవరైనా స్టీఫెన్ హాకిన్స్ని కలిపేశావు, తర్వాత ఏమన్నా ఐన్స్టీన్ కలిపేశావు, మయమ్మర్ క్యాలెండర్ని కలిపేశావు, చాలామందిని బ్రహ్మంగారిని కలిపేశావు, చాలామందిని జ్యోతిష్య పండితులందరినీ కలిపేశావు. 2012 డిసెంబర్ 21 యుగాంతం అయిపోతుంది, ఇక రేపు మనం ఉండం, ఈ వేళతో సరే అని చెప్పేశారు. బైబిల్ ఏం చెప్పింది? రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఆ ఒక్క మాటేనండి వాళ్ళని గెలవటానికి. 2012 డిసెంబర్ 20, 21, 22 హైదరాబాద్లో, ఇంకా తెలంగాణ ప్రత్యేకం కాలేదండి, హైదరాబాద్లో మీటింగ్ పెట్టానండి. మీడియా వాళ్ళందరినీ రమ్మన్నానండి. 2012 డిసెంబర్ 21, 20, 21, 22 మీటింగ్స్ అండి. 3 రోజులు మీటింగ్స్ హైదరాబాద్లో. వచ్చారు కానండి, ఒక్క మాట కూడా రాయలేదండి.
మరి ఏమయ్యా, జ్యోతిష్య పితామహుడు నా పిచ్చి సన్నాసి అనవసరడామస్ భార్య విడిచిపెట్టి, పిల్లలు విడిచిపెట్టి, గడ్డాలు మీసాలు పెంచి, మసిబొగ్గులతో పిచ్చి పిచ్చి గీతలు అది ఆడు వీధిలో రాసుకుంటే వాటినేదో జ్యోతిష్య గీతలుగా భావించారేంటయ్యా మీరు? వాడు భార్య లేక పిచ్చివాడు, సైకోగా మారిపోయాడు వాడు. ఒక పిచ్చివాడు మీకు జ్యోతిష్య పితామహుడైతే మిమ్మల్ని ఏమనాలన్నాను? మీ పితామహుడే పిచ్చోడైతే నువ్వెలాంటి పిచ్చోడివి? దారుణమైన పిచ్చోడు. ఏమండి, అప్పుడే తొడకొట్టానండి. ఎక్కడ జరిగింది ప్రళయం చెప్పండి అన్నాను. నేనున్నాను వేదిక మీద. అక్కడే ఎక్కడ జరిగింది ప్రళయం? 21 నాశనం అయిపోద్ది అన్నారు. 22 మళ్ళా రేపు ఇదే వేదిక మీద వచ్చి మాట్లాడతాను రండి అన్నాను. 22 వచ్చారండి, అందరూ వచ్చారు, విన్నారు, వెళ్ళిపోయారు. బైబిల్ ముందు ఎవ్వరూ నిలబడలేరండి, ఎవ్వరూ ప్రపంచంలో. అందుకేనండి నా మీద కత్తులు నూరుతున్నారు, నా మీద కక్ష పెట్టుకుంటున్నారు, నన్ను తరిమి వేయాలనుకుంటున్నారు, నన్ను కట్టడి చేయాలనుకుంటున్నారు. నన్ను కట్టేసేవాళ్ళు దేవుణ్ణి కట్టాలనుకుంటున్నారు. వద్దండి, వద్దు, అలా చేయొద్దు. ఈ మాట చదువుకుందండి, బైబిల్లో ఎంత బాగుంటుందో చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనము. ఈ మాట జనానికి తెలియచేయవలెను, దేవుడు కట్టిన దానినే పడద్రోయుచున్నాడు, నాటిన దానినే నేను పెళ్ళగించుచున్నాను అంటున్నాడు. చూడండి పై మాటలు. సర్వభూమిని గూర్చి ఈ మాట దేవుడు చెప్పుచున్నాడు. యెషయా గ్రంథం 45:4 వచనం. చూద్దామండి ఏం చేస్తున్నాడు. సృష్టిని సృష్టించేటప్పుడు పచ్చదనాన్ని, చెట్లు కావాలని దేవుడు కోరుకున్నాడండి. కానీ ఆ చెట్లు ఎవరు నిప్పంటించక ముందే వాటికి అవే 100,000 ఎకరాలు మండిపోతుంది. ఒకసారి చూడండి, లైట్స్ ఆఫ్ అండి. చూడండి, ఎవరో శత్రువులు చేసిన పని కదండి, ఇది ప్రకృతిలో సంభవిస్తున్న విలయ తాండవం. లైట్స్ ఆన్ చేయండి ఆయన, లైట్స్ ఆన్ చేయండి. దేవుని పిల్లలారా, ఒక్కసారి మళ్ళీ దేవుని మాటను మళ్ళీ మనం చదువుకుందామా. ఈ మాట జనానికి తెలియచేయవలెను, దేవుడు కట్టిన దానినే పడద్రోయిచున్నాడు, నాటిన దానినే పెళ్ళగించుచున్నాడు. పై మాటలు సర్వభూమిని గూర్చి చెబుతున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం. అదే నేను చదివాను. ఇర్మియా 45వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా 45వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. ఇర్మియా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమండి, మరొక విచిత్రమైన సంగతి చెప్తానండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 2-3 వచనాల్లో మనకు అక్కడ దేవుని ఆయుధాలు కొన్ని కనబడతాయండి. చూద్దాం ఒకసారి మనం. ఒకసారి చూడండి, మీరు బైబిల్ ఇప్పి ముందు చదవండి దాన్ని. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చూడండి, చదవండి. ఆ దినము అంధకారముగా ఉండును, గాఢాంధకారము కమ్మును, మేఘములు గాఢాంధకారమున దినము కమ్మును, పర్వతముల మీద ఉదయకాంతి కనబడునట్లు. అవేవో వస్తున్నాయి ఆకాశంలో నుంచి. ఏంటి బాబా అవి బలమైన గొప్ప సమూహము. అంతకు ముందు లేవివి. తరతరాలకు అవి వచ్చిన తర్వాత ప్రపంచాన్ని నాశనం చేస్తుంటే తరతరాలు తర్వాతగా ఇవి ఉండవు అంటున్నాడు. ఒకసారి చూద్దామండి. వీటికి ఫైర్ బాల్స్ అని పేరు పెట్టిందండి. ఆకాశము నుండి అగ్ని చక్రాలు లాంటివి పడుతున్నాయండి, గుండ్రటి చక్రాలు లాంటివి, గోళాలు, అగ్ని గోళాలండి, ఫైర్ బాల్స్ అంటున్నాడు. చూడండి, లైట్స్ ఆఫ్ చూడండి ఆయన ఇప్పుడు ఒకసారి. రీసెంట్గా జరిగిందండి, ఇది రీసెంట్గా జరిగింది ఇది. అదిగో చూడండి ఎలా తాగుతుందో భూమిని.
దేవుని పిల్లలారా, మరలా ఇప్పుడు చదువుదామండి. ఈ సంఘటన, ఈ దుస్సంఘటన మితిమీరిపోయిన ప్రపంచ దేశాల మీద జరుగుతున్న దైవుని దాడండి ఇది. వాళ్ళతో మనం మాట్లాడలేమండి, ఫారినర్స్తో మనం మాట్లాడలేము. మన ఇండియన్స్ అనగానే మన చిన్న చూపు చూస్తారు. అమెరికాలో నేను ఇండియన్ అంటే ఏ క్యాంటీన్లో కూడా, ఏ హోటల్లో కూడా మీకు పెద్దగా గౌరవం మీ మీద చూపించరండి. ఇండియన్, ఓ ఇండియన్ కమాన్ అంటే చాలా ఈజీగా చూస్తారండి మనల్లో. అక్కడ భారతీయులు ఇండియన్. పాపం మన షారుఖ్ ఖాన్ వెళ్తేనే లోపలికి ఎంట్రీ ఇవ్వలేదండి. అందుకు నరేంద్ర మోడీ గారిని అసలు రానివ్వకుండా ఆపేశారండి. ఇవన్నీ మీకు తెలుసు కదా. అమెరికన్స్ ఎంత గర్వపడతారో వాళ్ళు మీకు తెలుసు అంతా. దేవుని పిల్లలారా, అలాంటి దేశాలను దేవుడు ఎందుకో ఆడుకుంటున్నాడో తెలుసా వాళ్ళతోని? ఆయుధగారాన్ని తెరిచాడట. దేశంలో దేవునికి పని ఉన్నదట. తన ఆయుధాలను తెరిచి లోపల నుంచి బయటకు తీస్తున్నాడట. మరి ఇక యోబేలుకు వచ్చేసరికి 2 అధ్యాయం 2-3 వచనాల్లో వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాలుచున్నది, అవి రాక మునుపు బాగా ఉండేది. ఏంటి శ్మశానంలా మారిపోతున్న ఇల్లులన్నీ. మొన్న పడిన ఏంటి వడగండ్ల వాన, నిజంగా అవి నిప్పుల వర్షం అయితే మనం ఏమైపోతామండి? అది ఐసు ముక్కలు కనుక ముక్కలు అద్దాలు పగిలిపోతాయి, రేకులకు చిల్లులు పడతాయి. ఏమండి? లేదా ఏదైనా ఫలసాయం మనకు వస్తే మొక్కలు విరిగిపోతాయి. అవే అగ్నిగోళాలు, చిన్న అగ్నిగోళాలు అయితే ఈ పాటికి ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రాంతం అంతా భస్మీపట్లం అయిపోయేది కదండి. ఇంకా దేవుడు తన చల్లని చూపు, అక్కడ కురిసేవి అగ్నిగోళాలు, ఇక్కడ కురిసేవి ఐసుగోళాలు. బాగా ఆలోచించండి. ఇంకా మన మీద ఆయనకి ప్రేమ తగ్గలేదండి. భారతీయుల మీద ప్రేమ ఆయనకి ఇంకా తగ్గలేదు. భారతదేశంలో ఉన్న క్రైస్తవుల మీద ప్రేమ తగ్గలేదండి ఆయనకి. మీరు చాలా మంచివాళ్ళండి. మీరు నిజంగా మనం ప్రతిదాన్ని సహించుకునేవాళ్ళమండి. ఆరాధించుకున్న లోపలికి వచ్చి కొట్టగలుగుతున్నారు అంటే ప్రేమను చూపించామే తప్ప, ప్రాణమైనా ఇస్తామే తప్ప ఎదుటివాడి మీద చెయ్యెత్తవండి. అది మన యేసు మనకు నేర్పించిన మహాజ్ఞానం. దేవుని పిల్లలారా, అలాగ ఆకాశం నుంచి అలా యుద్ధం ప్రారంభమైతే భూమి లోపల నుంచి ఎలాంటి యుద్ధం? అవి ఒక ఆస్ట్రాయిడ్స్ అనుకుంటావా? నీ ఇష్టం, నీ శాస్త్ర పరిజ్ఞానంలో నువ్వేం పేరు పెట్టుకుంటావో పెట్టుకో. ఫైర్ బాల్స్ అని ఈరోజు అంటున్నావు, ఆస్ట్రాయిడ్స్ అని ఒకనాడు అంటావు. ఏ రోజు నువ్వు ఏ పేరు మార్చినా దేవుడు చెప్పింది మాత్రం జరుగుతుందనే విషయం మర్చిపోకూడదు. క్రీస్తుపూర్వం 500-600 సంవత్సరాల్లోనే యోవేలు గ్రంథం రాయబడిందండి. క్రీస్తుపూర్వం దేవుడు చెప్పారు, ప్రవక్తల నోట పలికించిన మాటలు. కన్యక గర్భవతి కుమారుని కనును అనే మాట మరియ గర్భం ధరించింది. ఆ ప్రవక్త లేఖనానుసారము గర్భవతి అయింది ఆమె. దేవుని మాటల ప్రకారం ప్రకృతిలో నెరవేరి తీరాలి. ఆకాశము కలుగుగాకన్నప్పుడు కలిగింది, సూర్యుడు కలుగుగాకన్నప్పుడు కలిగాడు, నక్షత్రములు కలుగుగాకన్నప్పుడు మాటతో దేవుడు అన్నిటినీ చేశాడు. అదే మాట ప్రవక్త నోట పలికించాడు, పైనుంచి అగ్ని కురుస్తుందని. ఒకనాడు సుధుమ మీద చాలా టోకుగా కురిపించేశాడండి. టన్నులు కొన్ని వేల లక్షల టన్నులు గంధకం కురిసిందండి. మీరు నమ్ముతారా? ఏమండి, ఒకవేళ మీలో ఎవరైనా అమెరికా, ఒకవేళ ఇజ్రాయెల్ దేశానికి వెళితే మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ సీకి ముందు భాగంలో మృత సముద్రం అని ఒకటి ఉంటుంది, మీకు తెలుసు. ఆ మృత సముద్రం చుట్టూ ఉన్న నేలే ఒకనాడు లోతు సారవంతమైన నేల అనుకొని అబ్రహాము దగ్గర మరి మాట తీసుకొని ఆ దేశానికి వెళ్ళి స్థిరపడతాడండి. ఆ దేశంలో స్థిరపడతాడు వెళ్ళైన. మరి అలాంటి దేశం దేవుడు ఎలా చేశాడంటే ఈరోజు అమెరికా, ఈరోజు మీరు నిజంగా ఆ మధ్యధరా సముద్రం తూర్పు ప్రాంతానికి వెళ్ళి గలిలీ సముద్రం, మృత సముద్రం చుట్టూ ఉన్న నేలను చూడండి ఎలా ఉంటుందో ఒకసారి. ఆ నేలకి చూడండి ఒకసారి, నాయన చూడు. ఈ వేళకేనండి, ఈ వేళకి కూడా చూసండి నేల ఎలాగుందో. మండిన నేల అండి అది. లైట్స్ ఆఫ్ రండి ఒకసారి. మండిపోయిందండి నేల, మంటలలో మండిపోయింది. అది చూసారండి, అది గంధకపు ముక్కలండి. గంధం అంటారు చూసారా, గంధం ఇలా నిప్పిలాగి అగ్గిలా రంగదీసి చాలండి మండుతుందండి అది కూడా ఎలా మండుతుందో చూసారా. ఇప్పటికేనండి ఈరోజు మొన్న రీసెంట్గా చేసినటువంటి వాళ్ళు ఆర్కియాలజిస్టులు ఇచ్చిన రిపోర్ట్ అండి, మొత్తం చాలా కలేబరాలండి. ఆ వెనకాతలు చూసారు, ఎముకలు గూళ్ళు కనబడుతున్నాయి లోపల భాగాల్లో, లోపల తవ్వకాల్లో ఎముకలు గూళ్ళు కనబడుతున్నాయి చూడండి. ఇప్పటికీ మండుతుంది అది, బయటికి ఇలా తీయగానే మండుతుందట. అంత భయంకరమైన అగ్ని సొదొమ గొమొర్రా మీద దేవుడు కురిపించాడని చరిత్రలో నిజం చెప్పుకుంటుంది. ఈ రోజు కూడా అండి, నమ్ముతారు మీరు, గడ్డి కూడా మొలవటం లేదండి అక్కడ.
ఇదిగో మా మధ్యలో ఉన్న సత్యశీలరావు గారు ఉన్నారు, సముద్రం తూర్పు భాగానికి వెళ్ళి వచ్చారు. ఏమండి మరి ఆయన వెళ్ళారు, మధ్యధరా సముద్రం దగ్గరికి వెళ్ళారు, ఆ ప్రాంతం అంతా తిరిగారు. ఏమండి ఇప్పటికైనా ఎప్పుడు అబ్రహాము కాలంలో మండిపోయిన సొదొమ గొమొర్రా ఈ వేళకి అక్కడ ఏమైనా ఒక గడ్డి మొలకేమైనా ఉందా? ప్రియులారా, అక్కడికి వెళ్తే ఈ ఇస్రాయేల్ యాత్రకి వెళ్ళేటువంటి వాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ కొందరు పర్టికులర్గా అది తీసి ఒక అగ్గి పెట్టి మండించి చూపిస్తారు. ఇప్పుడు చూపించింది కూడా అలాంటిదే. మరి అప్పుడు జరిగినటువంటిది ఈరోజు కూడా మరి గంధకం మండుతుంది అంటే ఇక మనం బైబిల్కి సాష్టాంగ నమస్కారం చేయాల్సిన అవసరం ఉందా లేదా? థ్యాంక్ యూ. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ గుడ్ మై థ్యాంక్ యూ వెరీ మచ్ మై సన్. ఆదికాండం తేనెను ఒక్కసారి మళ్ళీ ఆ రోజు దేవుడు మరి లోతుతో ఏం చెప్పాడు, అబ్రహాం గారితో ఏం డిస్కస్ చేశారో ఒకసారి మనం చూద్దామండి. ఏమండి ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయంలో 20 అంతట యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణులుగా పాపంలో పండిపోయారు లేదో చూచెదను. ఎప్పటి హిస్టరీ అండి ఇది, రైట్. ఇకపోతే గంధకాల గురించిన తర్వాత దాని పరిస్థితి ఏమైందో చూడండి. 19వ అధ్యాయము 23వ వచనం చూడండి. 19వ అధ్యాయం 23వ వచనం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతను ఆ పట్టణములలో నివసించే వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. ఈవేళ వరకు కూడా మొలకలేదండి. అండి బైబిల్ ఇంకా నమ్మరండి బైబిల్ని. భయపడరా దేవుడికి ఈ లోకం, ఈ ప్రపంచ దేశాలకు భయపడరా దేవునికి? ఇంత ఖచ్చితమైన పురావస్తు ఆధారాలతో, శాస్త్రీయ ఆధారాలతో, అలాగే మరి హిస్టోరియన్స్ ఎంత తప్పుగా యేసు మీద రాస్తున్నారండి. చరిత్ర తెలియని వాళ్ళండి వాళ్ళు. దేవుని పిల్లలారా, ఇలా మండుతుంటే, ఆకాశం నుంచి ఇలా జరుగుతుంటే, ఇకపోతే భూమి లోపల నుంచి ఎలా మంటలు పైకెగుస్తున్నాయో మీరు చూడలేనిది కదండి. లైట్స్ ఆఫ్ అంటే చివరిసారిగా చూద్దాం దాన్ని కూడా ఒకసారి. అగ్ని పర్వతాలు బద్దలైపోగానండి, ఎప్పుడైతే లోపల నుంచి భయంకరమైన ఈ పొగలు ఆకాశాన్ని అలుముకుంటాయండి. ఇవి దీని నుండి మొత్తం విమానాలు ఇంచుమించు ఒక నెల 2 నెలలు ఆపేశారండి ప్రపంచ దేశాలన్నీ. ఆకాశం అంతా పొగ నిండిపోయిందండి. ఆ దేశం గుండా వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా పోయింది. కిందనున్న మంటలండి, లోపలున్న మంటలు ఊకిపోతున్నాయండి, బయటకు వచ్చేస్తుందండి. లోపల నుంచి మంటలు ఎలా పేలుతున్నాయో చూసారండి. పెద్ద పెద్ద అగ్ని జ్వాలలు వచ్చేస్తున్నాయండి బయటికి. ఇలా పెరుగుతుంటే ప్రకృతి ఏమైపోయిందో తెలుసండి, తన సహసత్వాన్ని కోల్పోయింది. ప్రకృతి తనకున్న గ్లోబల్ వార్మింగ్ అంటే అర్థం ఏంటో తెలుసండి, ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోయి యాంటీ అయిపోయింది, తిరుగుబాటు చేస్తుంది. చూడండి ఎలా పేలిపోతున్నాయో. ఇది దేవుని కోపం కాదంటారా? ఏమండి ఇకపోతే ఈ మేఘాలన్నీ ధ్రువ ప్రాంతాల్లో ఉన్న గడ్డగట్టిన మంచంతా కరిగిపోతుందండి. సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయండి. అలా పెరిగిపోయిన సముద్ర మట్టాలతో ప్రకృతి వైపరీత్యాలు ప్రారంభమై అకాల ప్రళయ వర్షాలకు దారితీసిందండి ఈరోజు. ఆ వర్షాలతో చూడండి భూమిని దేవుడు ఎలా చేసేస్తున్నాడో ఒక్కసారి మీరు చూడండి. ముక్కలుగా పైనుంచి, భూమి లోపల నుంచి, గాలి నుంచి, నీరు నుంచి ఇన్ని ప్రమాదాలు ఈరోజు ప్రపంచానికి ఎదురవుతున్నాయండి. ఓకే, లైట్స్ వెలిగించండి కొడుక, లైట్స్ వెలిగించండి, చాలా టైం అయింది. దేవుని పిల్లలారా, బైబిల్ ఇంత వాస్తవిక గ్రంథంగా ఈరోజు మనకు కనబడుతున్నప్పుడు క్రైస్తవులమైన మనము పిడికిలు బిగించి జ్ఞానాన్ని చేతబట్టి జీవవాక్యాన్ని చేతబట్టి లోకమందు జ్యోతులుగా కనబడాలని కోరుకున్నాడండి. మీ పైసల కోసం మేము రాలేదండి, మీరు కానుకలు ఇవ్వండి అని మేము మిమ్మల్ని అడగటం లేదండి. మహాజ్ఞానానికి వారసులుగా మీరు తయారవ్వండి. పాఠశాల పెడుతున్నామండి,
కానీ మీరందరూ ఆలోచించి, పాస్టర్స్ అందరూ, పెద్దలందరూ ఆలోచించి, మీ ఆరాధనలకు అభ్యంతరం కాని టైం ఒకటి మీరు నిర్ణయించి ఇక్కడ తిరగబోయే కళాశాలకు మీ పిల్లల్ని పంపండి. ఉచితంగానే నేర్పిస్తారండి పాఠాలు. ఇలాంటి పాఠాలు నేర్పిస్తున్నామండి. అందుకే మేము ఏం చేసామంటే అండి, డిప్లొమా బైబిల్ థియాలజీ అని 20 పాఠాలు, ఫస్ట్ ఇయర్ 20 పాఠాలు, సెకండ్ ఇయర్ 20 పాఠాలండి. అలాగే బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ అండి 3 సంవత్సరాలండి, 3 ఇయర్స్, 60 పాఠాలండి పుస్తకం. అంటే ప్రపంచంలో 160 ప్రశ్నలకు సమాధానాలు రాయబడిందేనండి ఈ బైబిల్లో. ఈ గ్రాడ్యుయేషన్ అనేది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది D1 D2, అలాగే B1 బ్యాచిలర్ బైబిల్ థియాలజీ, డిప్లొమా థియాలజీ, B1 B2 B3 బైబిల్ థియాలజీ, M1 M2 M3 మాస్టర్ థియాలజీ. కేవలం ఈ పుస్తకాలు కొని మీరు చదువుకుంటే చాలండి. ఒకవేళ మీకు రావడం ఇబ్బందికరంగా ఉంటే ఈ పుస్తకాలు తీసుకోండి, చదవండి, లేదా మీ పిల్లల్ని పంపండి. మీ చర్చల కాలానికి ఆటంకంగా ఉండకుండా మీరందరూ ఈరోజు మా సోదరులుగా, మనమంతా ఒక తండ్రి పిల్లలంగా అనుకున్నాం కనుక, దయచేసి దైవజనులు అందరూ వేదిక మీద ఉన్నారు కనుక వాళ్ళందరినీ నేను కూరుకునేది ఒకటే, మీ ఆరాధనలకు ఆటంకం కలిగించే ఏ పని చేయకండి. కానీ మీ పిల్లలను మాత్రం ఏదో ఒక సమయాన్ని నిర్ణయించి వారంలో కనీసం ఒక 2 రోజులైనా మీ పిల్లల్ని అక్కడే పంపండి. దైవ జ్ఞానం సంపన్నులు వాళ్ళు కావాలి, సమాజాన్ని రక్షించటానికి ముందుకు నడవాలి. అందరికీ సెలవు. మరి ఈ గొప్ప సమయాన్ని ఈ పట్టణ ప్రజలు నాకు ఇచ్చి ఈ మంచి మాటల్ని ఎంత చక్కగా, ఎంత నిశ్శబ్ద వాతావరణంలో మీరంతా విని మరి నన్ను చాలా సంతోషపరిచారు. పరలోకమందున మన తండ్రిని సంతోషపరిచారు. దానికి నేను ఎంతో ముగ్ధుడిని అయిపోతున్నాను. మరలా ఈ భూమి మీద నాకంటూ బ్రతుకుంటే మరోసారి మీ పట్టణానికి తప్పనిసరిగా వస్తాను. కళ్ళు మూసుకుంది ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, సూర్యాపేటలోని దైవదాసులందరూ తండ్రి వాళ్ళ సంఘములతో సహా మీ సన్నిధిలో కూర్చున్నారు. ప్రపంచంలో మనిషికి తెలియని మహోన్నతమైన జ్ఞానం 66 పుస్తకాలలో నిక్షిప్తమై ఉన్నదన్న సంగతి మీ పిల్లలకు సూచాయిగా తెలిపాను తండ్రి. మీ పిల్లలు అలాగే గొప్పవాళ్ళుగా, ఈ సమాజాన్ని రక్షించేవాళ్ళుగా మంచి జ్ఞానాన్ని మీ దాసుల పిల్లలకు అనుగ్రహించండి. సంఘములన్నింటినీ దీవించండి, సంఘ నాయకులను దీవించండి, సంఘ కాపరులను దీవించండి, పట్టణ పెద్దలను దీవించండి, ప్రజా నాయకులను దీవించండి. మరి ఈ పట్టణంలో మరి నాయకులు మరి ఎంతో ఉత్తములై ఉండబట్టే క్రైస్తవ సంఘాలు నిమ్మళంగా మరి ప్రశాంతంగా ఉన్నాయని మీకు వందనములు చెల్లిస్తున్నారు కనుక తండ్రి, మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ ప్రాంతంలో సూర్యాపేటలో మరి ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించండి. దేవా, న్యాయమును జరిగించండి, పొరపాట్లు జరగకుండా చూడండి, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూడండి. పిల్లలు వెళుతున్నారు, వారిని క్షేమంగా వాళ్ళ గృహాలకు చేర్చండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించును గాక.